సో అనివార్య కారణాలలో మరి మునుగోడు నియోజకవర్గానికి ఎన్నికలు రావటం, అటు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మిగతా పార్టీల వాళ్ళందరూ పోటీ చేయటం, ఈ ఈ యొక్క ఎన్నిక మరి జనరల్ ఎన్నికలకు సమీపంలో ఉండడం వల్ల అన్ని పార్టీలు ప్రధానంగా తీసుకొని ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే కాకుండా ఖచ్చితంగా బరిలో గెలవాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీని చూసుకుంటే యంత్రాంగం అంతా కూడా మరి ఇన్ఛార్జ్గా ఉండి ప్రతి యూనిట్కి ఎంపీటీసీ యూనిట్కి ఒక ఇన్ఛార్జిగా ఉండి ముందుకెళ్తున్న సందర్భంలో వాస్తవానికి మరి యొక్క చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజల్లో ఉంటారు కనుక వారి మాటల్లో ఎలా ఉందో తెలుసుకుందాం. సో మరి ఎల్లగిరి చౌటుపల్లి మండలంలోని ఎల్లగిరి గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ ఇంద్ర గారు, అలాగనే రైతు కన్వీనర్ మరి ఇక్కడ సత్యరెడ్డి గారు ప్రస్తుతం మాత్రం ఉన్నారు. ముందుగా సత్యరెడ్డి గారిని తెలుసుకుందాం. సత్యరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. సో ఎలా ఉంది మా గ్రామం ఎల్లగిరి గ్రామం సార్. ఎల్లగిరి గ్రామ రైతు బంధు కన్వీనర్ని, మా భార్య సర్పంచ్. అయితే మేము 18లో సర్పంచమైనాము, 2018లో సర్పంచమైనాము. సర్పంచ్ గురించి మాట్లాడితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎలక్షన్స్ గురించి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎలక్షన్లు అయితే ఉప ఎన్నికలు వచ్చేదే లేకుండే, ఇంకో 1 ఇయర్ తర్వాత వచ్చేది ఉండే, వచ్చినాయి. ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ వైపే ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలే కావచ్చు, ఏదైనా సరే పర్వాలేదు, మొత్తం పైన మంచిగానే ఉంది. కొందరు అంటుంటారు మీకే ఎందుకు వేయాలి మీ గ్రామంలో అంటే మీరు కారు గుర్తు మీద అంటే అనుబంధంగా సర్పంచ్ గెలవటం, మీరు ఆల్రెడీ బంధుకు ఉన్నారు కదా, రైతు బంధుకు ఎందుకు వేయాలి? చేస్తున్నాడు కదండి. ఇప్పుడు మా గ్రామంలో కూడా అభివృద్ధి అయింది. 22 లక్షలు పెట్టి రైతు వేదిక అయింది, 12,50,000 పెట్టి మశాన వాటికి అయింది, 2,50,000 పెట్టి డంపింగ్ యార్డ్ అయింది, ఒక 20 లక్షలు పెట్టి మిషన్ భాగదీర ట్యాంకీ అయింది, ఒక 5 లక్షలు సీసీ రోడ్ అయింది, ఒక 5 లక్షలు డ్రైనేజ్ అయింది. అభివృద్ధి ₹1,00,00,000 అభివృద్ధి అయిందండి 3 సంవత్సరాలన్నరలో. అభివృద్ధి ఏ ప్రభుత్వం వచ్చినా ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మినిమం కదా అది. మరి కొత్త ఏమైనా ఉందంటారా? కొత్త ఏంలే, అవుతుంది అభివృద్ధి. కాకపోతే ఇంకేంటంటే మా ఊర్లో ఒక సీసీ రోడ్స్, డ్రైనేజీ ఇవి కొద్దిగా ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. ఇంకో ₹1,00,00,000 అయితే మా గ్రామంలో కొద్దిగా కంప్లీట్ అవుతుంది. అది కూడా ఇప్పుడు మొన్ననే అడిగినట్టుమి మంత్రి గారిని, జగదీశ్వర రెడ్డి సార్ని అడిగినాము. అడిగితే మనం గెలిచిన వెంటనే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, మునుగోడు 6 మండలాలు 7 మండలాలు మొత్తం అభివృద్ధి చేసుకుందాం, మన గ్రామంతో కాకుండా మిగతా మునుగోడు నియోజకవర్గంలో ఉన్న గ్రామాలన్నీ అభివృద్ధి చేసుకుందాం, మనం గెలుస్తాం. మన కూసుకుంట ప్రభాకర్ రెడ్డి అభ్యర్థి అండి. ఇప్పుడు అతన్ని గెలిపించుకొని మంచి పనులు చేసి. ఇన్ఛార్జ్ ఎవరు ఈ ఊరుకు ఎమ్మెల్యేగా? మాకు బొల్ల మల్లయ్య గారు, బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఉన్నారండి. ఇప్పుడు ఆయన దూసుకెళ్తున్నా ప్రజల్లోకి, మరి దూసుకెళ్తుండండి. చెప్పండి ఇంద్ర గారు, మీరు సర్పంచ్గా ఉన్నారు మొదటి పౌరాల గ్రామానికి. సో మీరు గెలిచిన తర్వాత మరి ప్రసన్నం చేసుకుంటారా ఓటర్లను? మరి ఎన్నికలు వచ్చినాయి, సో మీరు కీలకం. ఇక్కడ ఎంతోమంది బయట నుంచి వస్తుంటారు చెప్తున్నప్పటికీ కూడా మీరు చేసిన పనే గీటురాయో ఎలక్షన్లకు. మా ఊర్లో అందరు మంచిగానే ఉన్నారు సార్. ఇప్పుడు మేము చేసే పనులు ఇప్పుడు మా సార్ చెప్పినట్టు రైతు వేదిక, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, ఇది సీసీ రోడ్డు, మిషన్ భగీరథ ట్యాంకు, కూరగాయల మార్కెట్, ఇవన్నీ ఒక ఇంచుమించు ఒక ₹1,00,00,000 ఉన్నాయి చేసే పనులు. ఇంకా కూడా కొన్ని డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఇంకా కొన్ని అవి కావాలి. ఆ రోడ్ల ఆ అభివృద్ధి కోసమే మేము కూడా చూస్తున్నాం. చాలా మన కేసీఆర్ గారు కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చాలా పథకాలు పెట్టినారు. అవి రైతు బంధు, రైతు బీమా, మా ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, ఇంకా చిన్నపిల్లలది కిట్టు, ఇంకా యాదవులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం అని, మన ముస్లిమ్స్కు సీఎం రిలీఫ్ పన్ను, రైతు బీమా, చాలా ఎన్నెన్నో పథకాలు పెట్టిండు. కాబట్టి మనకు కేసీఆరే వస్తాడు, మన కారు గుర్తే వస్తుంది. కానీ ఇంకా అలాంటి పథకాలు కూడా ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు వచ్చినాక చాలా పథకాలు పెట్టిండు. ఇంకా కూడా ఆ పథకాల కోసం కూడా ఏదో విధంగా ఒక్కొక్క కుటుంబానికి ఏదో ఒక విధంగా చెందుతుంది. రైతు బీమే కావచ్చు, రైతు బంధువే కావచ్చు, ఏదో విధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెన్షన్లే కావచ్చు. ఇప్పుడు పెన్షన్లు కూడా ఇంతకుముందు ప్రభుత్వం 200 ఉండే, 200 పోయి మళ్ళీ ఇప్పుడు 2,000 అయ్యింది. చాలా అందరికి కూడా పెన్షన్లు 57 ఏళ్ళకు అందరికి పెన్షన్లు ఇచ్చింది. కాబట్టి చాలా అందరూ కూడా ఊర్లంతా కేసీఆర్ కారు గుర్తుకే ఓటేస్తామంటారు. కారు గుర్తే ఉంది. మునుగోడు అనగానే అభివృద్ధి కానీ మంచినీళ్ళు లేక ఇబ్బంది పడ్డట్టు అనిపించిందని చెప్తున్నారు. ఫ్లోరోసిస్ వల్ల కాళ్ళు వంకడం కానీ ఎముకలు ఇరగడం కానీ, మరి ఇప్పుడు నిజంగానే సమస్యపోయిందా మీ మాటల్లో? ఇప్పుడు మంచిగానే ఉంది సార్. మిషన్ భగీరథ వాటరే వస్తున్నాయి. సో పరిశ్రమల వల్ల కొంచెం ఇబ్బంది ఉంది, కాలుష్యం వస్తుంది అన్న మాట కూడా దాని మీద అది వాస్తవమే సార్. పరిశ్రమల వల్ల కొద్దిగా ఇబ్బందిగానే ఉంది, అది వాస్తవమే.
సో మరి మొత్తం మీద ఈసారి మళ్ళీ మీరు ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుండ్రు? టీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటేయాలని చెప్తున్నాం సార్. అదే మన అధికార పార్టీ కాబట్టి అధికారంలో ఉంది. అధికార పార్టీ గెలిస్తేనే పనులు చేయించుకోగలుగుతాం. మరి మన కారు గుర్తుకేసి కూసుకుల ప్రభాకర్ని గెలిపించుకుందామని ఓటర్లకు చెప్తున్నాం సార్. సో ఇప్పటివరకు తిరిగారా? తిరిగాం సార్, తిరిగాం. మహిళలు ఏమంటారు? మొట్టమొదటి అంటే గతంలో నిలబడ్డారు 2014లో కూడా ఒక మహిళ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇప్పుడు కూడా ఒక మహిళా ఓటర్ను ప్రసన్నం చేసుకుంటానికి మహిళా ఓటర్లు కూడా ఎక్కువనే ఉన్నారు. మహిళలు మాకే ఇస్తారు అంటారు. మరి మీరు టీఆర్ఎస్ వైపు ఉన్నారా? ఉన్నారు సార్. ఇంతకుముందు ఎమ్మెల్యే మన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు కదా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. అతను కూడా ఎప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు, అతను కూడా ఎప్పుడు మన ఎమ్మెల్యే అయినప్పుడు ఓట్ల అడిగేటప్పుడు వచ్చిండు తప్ప మళ్ళీ ఊర్లలోకి అసలు పబ్లిక్లోకి రాలేదు ఎప్పుడు కూడా. కనీసం మంచి చెడులు ఏమన్నా వాళ్ళ మంచి చెడులు కూడా ఏమన్నా చూసుకోలేదు, ఎప్పుడు కూడా రాలేదు. అందుకే ఇప్పుడు అందరూ రాజగోపాల్ రెడ్డి అంటే కూడా అసలు ఎవరనేది కూడా తెలియదు. ఇప్పుడు ఏదో ఈ పార్టీలకు వచ్చినందుకు ఏదో చేస్తున్నారు కానీ అసలు రాజగోపాల్ రెడ్డికి ఎవరు లేరు. మహిళలు కూడా అంతా కేసీఆర్ గారికే వేస్తున్నారు. ఎందుకంటే పింఛన్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి కదా పథకాలు. సో మరి మెయిన్ రోడ్ ఉంది కదా, స్వచ్ఛత ఎలా ఉంది మరి? మెయిన్ రోడ్డు వల్ల ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం సార్. ఇక్కడ మన అండర్ పాస్ కావాలండి. ఇక్కడ పశువులు యాదవులు ఎక్కువ ఉన్నారు. గొర్రెలు పశువులు బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేక ఇబ్బంది అవుతుంది. అండర్ పాస్ ఇమీడియట్లీ కావాలి. అండర్ పాస్ వల్ల ప్రాబ్లం ఉంది హైవే నుంచి. చెట్లు మంచిగా చేస్తారా కేసీఆర్? ఆహారం చెట్లు బ్రహ్మాండంగా చేస్తున్నాం సార్ మేము. థ్యాంక్ యూ సార్. గ్రామ పంచాయతీకి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా వచ్చింది, స్టార్టింగ్లో వచ్చిందండి. ఓకే ఓకే. మరి ఇప్పుడు మేమైతే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గెలిపేయాలి అని అనుకుంటున్నాము. ఎందుకంటే అతను ఇప్పుడు మన మునుగోడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఒక 20 నుంచి 30 మందిని పేరు పెట్టి పిలిచే అంత ఉంది. ఆయనకు పిలుస్తాడు. మా ఎల్లగిరి విషయాన్ని చూసుకుంటే మా ఎల్లగిరికి వస్తే ఒక 40 మందిని ఇమీడియట్లీ మనిషిని చూసి పేరు పెట్టి పిలిచే అంత ఉంది. అందరిని గుర్తుపడతాడు. మేము కూడా 2021 నుంచి 2001 నుంచి మేము 2001, 2002 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, పని చేస్తున్నాం. ప్రభాకర్ అన్నబడి ఉన్నాం. మేము టీఆర్ఎస్ పార్టీకి పని చేస్తున్నాం. అప్పటి నుంచి ఏ పార్టీ మారలే, అదే పార్టీ టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, చేస్తున్నాం. అతను కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ప్రభాకర్ అన్న కూడా మొన్న ఓడిపోయినా కానీ ప్రజలలో తిరుగుతుండు, మంచి చెడ్డ కార్యక్రమాలకు వస్తుండు పోతుండు. ఏదైనా ఉన్నా ఆయన శక్తి కొద్ది పని చేస్తున్నాడే. ఎక్సలెంట్, పర్వాలే. మేము మెజారిటీతో గెలిపేయాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మంచిదండి. సో ఇది చూసినట్టయితే ఇక్కడ మరి ఈ యొక్క సర్పంచ్గా ఉండి మరి రైతు వేదిక కన్వీనర్గా ఉన్నటువంటి మరి సత్యరెడ్డి గారు కావచ్చు, ఇందిరా కావచ్చు, సర్పంచ్గా ఉన్నటువంటి మరి ఈ యొక్క ఎల్లగిరి సర్పంచ్గా చేస్తూ 2001 నుంచి కూడా మరి కూసుకుంట్ల ప్రభాకర్ ఉద్యమ నాయకుడిగా ఉన్నాడు. నిత్యం ప్రజలలో ఉంటారు. ఒక ఊరిలో 40 మంది నుంచి 50 మంది వరకు పేరు పెట్టి పిలుస్తారు. తత్సబంధాలు కూడా చాలా ఉన్నాయి. డెవలప్మెంట్ విషయంలో కూడా మరి గతంలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్ వ్యాధితోటి చాలామంది ఇబ్బంది పడ్డప్పటికీ కూడా మరి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మంచినీళ్ళు ఇవ్వడం కానీ, పింఛన్స్ ఇవ్వడం కానీ, డంపింగ్ యార్డ్స్ కానీ చూసుకున్నట్టు రైతు వేదికలు కావచ్చు, అన్ని రకాలుగా పింఛన్లు ఇస్తూనే ముందుకెళ్తుంది. కనుక ఈసారి 2022లో ఈ జరుగుతున్నటువంటి ఎలక్షన్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఖచ్చితంగా మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని వారు తెలియజేశారు. చూస్తుండే విధంగా కెమెరా నాకిల్తో మీ సురేష్ దండు. నమస్తే.